నైట్ 10 టైంలో రాజంపేట రోడ్ల మీద అయితే చక్కర్లు కొట్టేస్తాను ఆటోతో. వీడియో లాస్ట్ వరకు చూడండి. రాజంపేటకు ఎందుకు వచ్చానో ఏమని అయితే ఈ వీడియోలో చూపిస్తాను. రాజంపేట రోడ్లు అయితే చాలా బాగున్నాయి. ఎక్కడే కానీ గుంతలు అనేటివి లేవన్నమాట. అక్కడక్కడ స్పీడ్ బ్రేకర్లు అయితే ఉన్నాయి. కోడూరులో లాగా మొత్తం రోడ్ అంతా గుంతలమయంగా అయితే లేదు. కోడూరులో డ్రైవ్ చేసామంటే ఆటోలు ఈ సిమెంట్ రోడ్లో గుంతలకి ఆటో సస్పెన్షన్లు కానీ ఆటో నడిపే డ్రైవర్లకి నడుము నొప్పులు అయితే చాలా ఈజీగా వచ్చేసాయి. చాలా కామన్ అనమాట కోడూరులో. ఆ విధంగా రాజంపేటలో అయితే లేదు. రాజంపేటలో చాలా నీట్గా ఉంది రోడ్ అయితే, గుంతలు లేకుండా. రాజంపేటకు ఎందుకు వచ్చానంటే ఇక్కడ ఒక డ్రాప్ అయితే ఉన్నిందనమాట. రాజంపేట నుంచి కోడూరుకు వచ్చిన వాళ్ళు ఎక్కడో జారి పడ్డంతో కాలు అయితే కొద్దిగా డ్యామేజ్ అయింది. సో అక్కడ కట్టించుకోవడంతో డ్రాప్ చేయడానికి రాజంపేటకు అయితే వచ్చాను. కోడూరు నుంచి డ్రాప్ చేసి రిటర్న్ వెళ్తూ ఉంటే సో భోంచేసి వెళ్దామని చెప్పారు. అందుకే ఇక్కడైతే హోటల్ దగ్గర ఆగాను, హైవే ఎండింగ్ అప్పుడు. సో అక్కడ చపాతీ, ఎగ్ చపాతీ అండ్ చికెన్ అయితే తీసుకున్నాను నేనైతే. కస్టమర్లు కూడా అదే విధంగా చపాతీ అయితే చెప్పుకొని వాళ్ళు కూడా అయితే తినేస్తున్నారు. తినేసి మళ్ళీ రిటర్న్ జర్నీ అయితే స్టార్ట్ చేస్తాను కోడూరుకి. చాలా బాగా అనిపించింది రాజంపేటకు రావడము నైట్ టైము. సో అదేవిధంగా నైట్ టైము చాలా జాగ్రత్తగా అయితే జర్నీ చేయాలి. జస్ట్ ఇప్పుడే స్టార్ట్ అయిపోయాము భోజనం చేసుకొని. సో వెళ్ళేటప్పుడు ఇక్కడ పుల్లంపేటకు అయితే రీచ్ అయిపోయాము. చూడండి ఇక్కడ అక్కడక్కడ రోడ్డు అయితే సరిగా లేదు. హైవే రోడ్డు చాలా గుంతలు. అదేవిధంగా లారీ డ్రైవర్లు అయితే చాలా ర్యాష్గా డ్రైవ్ చేస్తున్నారు. చూడండి లారీ ఏ విధంగా వస్తుందో, ఇసుక లారీ. సో ఆ విధంగా అయితే డ్రైవ్ చేస్తాను అనమాట. ఇక్కడ లెఫ్ట్ కట్టేయమంటే పుల్లంపేట టౌన్లోకి అయితే వెళ్ళిపోవచ్చు. అదేవిధంగా పుల్లంపేట క్రాస్ అయిపోయి ఇప్పుడు రెడ్డిపల్లి కట్ట మీద అయితే ఉన్నాను. రెడ్డిపల్లి చెరువు కట్ట మీద అయితే డ్రైవ్ చేస్తాను. లారీలు అయితే బీభత్సమైన వేగంతో నిర్లక్ష్యంగా డ్రైవ్ చేస్తున్నారు. ఆటో వస్తుందని కూడా చూసుకోరు. కారు బస్సు అయితే సైడ్ ఇస్తారనమాట, ఆటోని లెక్క చేసుకోరు. ఈ ఆంజనేయ స్వామి టెంపుల్ చూసిన తర్వాత మీకు అయితే అర్థమైపోయింటుంది నేను ఎక్కడికి రీచ్ అయిపోయినానో. సో ముక్కారపల్లి క్రాస్ దగ్గరికి అయితే వచ్చేసా. అదేవిధంగా ముక్కారపల్లి దగ్గర రోడ్డు అయితే చూడండి ఏ విధంగా ఉండదో. అక్కడక్కడ మొత్తం అంతా ఈ హైవే అంతా ఎక్కడ చూసా కానీ సో గుంతలు గోతులతో అయితే ఉన్నాయి. అదేవిధంగా లారీలు అయితే బీభత్సంగా అయితే డ్రైవ్ చేస్తున్నారు. చాలా జాగ్రత్తగా అయితే డ్రైవ్ చేయండి హైవే మీద. రాజంపేట కోడూరు, అదేవిధంగా కోడూరు తిరుపతి రూట్లో అయితే మంగంపేట ఘాట్ అయితే ఎక్కుతున్నాను. ఇప్పుడు మంగంపేట ఘాట్ అయితే క్లైమ్ చేస్తుంది మన ఆటో. మీకు కానీ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మన ఛానల్ మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అప్పుడే సపోర్ట్ చేయండి. గ్యాస్ కూడా ఫుల్ చేసుకొని కోడూరుకి అయితే రీచ్ అయిపోయాను. పార్క్ చేసి ఇంకా వెళ్ళిపోతాను. బై బాయ్, జై హింద్. సబ్స్క్రైబ్ చేసుకోండి.